Radio City. Love Shots on Radio City 91.1 FM. తనది పచ్చందాల కోనసీమ, నాది పోరాటాల ఓరుగల్లు. చదువులమ్మ ఒడిలో కలిశాం మేం. ఎన్నడూ కలవని రైలు పట్టాల్లా ఉండేవి మా అభిప్రాయాలు. ఆ గిల్లి కజ్జాలు పక్కన పెడితే తన సాయం చేసే గుణం నన్ను ఆకట్టుకునేది. చదువులో నా తెలివితేటలు తనని కట్టిపడేసేవి. అలా బీటెక్ పూర్తి చేశా. రేయ్ హరీషు, మనం ఎక్కడున్నా మన స్నేహం ఇలాగే కొనసాగాలి అంది చేతిలో చెయ్యి వేసి. ఆ తరువాత తను ఊరెళ్ళిపోయింది. నేను కొలువులో చేరా. ఓ 6 నెలలు బాగానే ఉన్నాం. తరువాత ఉన్నట్టుండి తన నుంచి నాకు ఎలాంటి కబురు లేదు. ఫోన్ నంబర్ పనిచేయలేదు. ఆన్లైన్లోనూ కనుమరుగయ్యింది. 3 ఏళ్ల తరువాత మా ఆఫీసులోనే ప్రత్యక్షమయ్యింది. నాకు జూనియర్గా. నేనే వెళ్లి పలకరిస్తే నీరసంగా బదులిచ్చింది. ఇన్నాళ్ళు ఏమైపోయావ్, ఎక్కడున్నావ్ అనే నా ప్రశ్నల వరదలను మధ్యలోనే ఆపేస్తూ తరువాత చెబుతాలేరా అంటూ దాటవేసింది. పని ఉంటేనే పలకరించేది. అది కూడా 1-2 మాటలతోనే ముగించేది. తనెందుకిలా మారిందో తెలుసుకోవాలనే ఉత్సుకత నాలో మొదలయ్యింది. అనుసరించడం మొదలెట్టాను. ప్రతి ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్స్ వెళ్లేది. పార్కు బయట అడుక్కునే పిల్లల్ని పట్టించుకునేది. వాళ్లతో సాయంత్రాల దాకా ఆడుకునేది. వీలైతే కొన్ని అక్షరాల్ని వాళ్ల మెదల్లోకి ఎక్కించేది. ఓ అనాథ అమ్మాయిని కూడా చదివిస్తోంది. ఆ క్షణం నా దృష్టిలో తను ఎవరెస్ట్ శిఖరంలా కనిపించింది. ఉండబట్టలేక ఓసారి అడిగాను, నీకొచ్చే జీతం మొత్తం దాన ధర్మాలకే వెచ్చిస్తావా? నీకంటూ ఏమీ మిగుల్చుకోవా అంటూ. అప్పుడు తను అంటూ చిన్నగా నవ్వి విద్యుత్ దీపాలతో అలంకరించిన ఓ బంగ్లాను చూపించింది. పరిసరాలు వెలిగిపోవాలని మనం అలా ప్రతి పండక్కి ఇల్లు ఆఫీసుల్ని ముస్తాబు చేస్తాం. కాని మన పక్కనే ఉన్న వారి జీవితాల్లోని చీకట్లను చూడలేం కదా. అవి తొలగించినప్పుడే కదరా అసలైన పండుగ అని తను అంటూ ఉంటే నాకో అద్భుతంలాగా అనిపించింది. నాకే కాదు, తన మంచితనం పనితనంతో ఆఫీసులోని అందరికీ దగ్గరవుతుంటే నాకు గర్వంగా అనిపించేది. తను నా క్లాస్మేట్ అని గొప్పగా చెప్పుకునేవాడిని. రోజు రోజుకి ఆ ఇష్టం పెరిగిపోయి తనని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోకూడదు అనే నిర్ణయానికొచ్చా. నిజానికి తనంటే నాకు కాలేజీ రోజుల నుంచే ఇష్టం. కాని మా సంప్రదాయాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాలు వేరు. అందుకే ధైర్యం చేయలేకపోయాను. ఇప్పుడు ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి. అదే భరోసాతో వెళ్లి అడిగాను. తన ముఖంలో ఓ నిర్జీవమైన నవ్వు. 2 క్షణాలాగి పద అలా బయటికెళ్దాం అంది. నాలో ఏం చూసి పెండ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నేనేం పెద్ద అందగత్తెని కూడా కాదు కదా. 2 ఏళ్ల కిందట ఇదే మాట చెప్పాడొకడు. వెంటపడ్డాను. ప్రేమించానన్నాడు. నువ్వు లేని జీవితం నాకొద్దన్నాడు. నాదసలే జాలిగుండే కదా. కరిగిపోయా. ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే ఓకే చెప్పారు. పెండ్లై 6 నెలలు గడవక ముందే వాడి అసలు నైజం బయటకొచ్చింది. 20 లక్షల దాకా వాడి చేతిలో పోశారు మా నాన్న. మొత్తం మింగేశాడు. పైగా నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. అన్నింటికన్నా ఘోరం, వాడికి ఇంతకు ముందే మరొక అమ్మాయితో పెండ్లయ్యింది. ఆ విషయం తెలిసాక ఇంకా రాజీ పడలేక విడాకులు తీసుకున్నాను. ఈ మాటలు చెప్పడం పూర్తయ్యేసరికి తన కండ్లలో తడి. బయట బస్సుల రొదలాగే నా గుండెల్లో గందరగోళం. ఆ రాత్రి నా కనురెప్ప వాలలేదు. ఆ మోసగాడిని నా జీవితంలోంచి తరిమేసినందుకు హ్యాపీగా ఉన్నాను. నువ్వో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలన్నదే స్నేహితురాలిగా నా కోరిక. తను చెప్పిన ఈ మాటలే పదే పదే గుర్తొచ్చాయి. బాగా ఆలోచించాక ఓ నిర్ణయానికొచ్చాను. తనే నా అర్ధాంగి అని ఫిక్స్ అయ్యాను. తనపై జాలితో తీసుకున్న నిర్ణయం కాదిది. బాగా చదువుకున్న మంచి మనసున్న అమ్మాయి నా జీవితంలోకి రావాలనేది నా కోరిక. ఆ లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. ఇక తన జీవితంలో జరిగిన ఆ సంఘటన దురదృష్టకరం. అది తన ప్రమేయం లేనిది. ఇదే మాట చెప్పి ఆ మంచి మనసున్న నా స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. తను సానుకూలంగానే స్పందిస్తుందనే ఆశిస్తున్నా. Radio City Podcast. Radio City.